ఒక ఊరిలో రామయ్య, లక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్లకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాస్, భార్య సుమిత్ర. రెండో కొడుకు మాధవ్, భార్య సరస్వతి. మూడో కొడుకు గిరీష్, భార్య గౌరీ. ఒకరోజు పెద్ద కొడుకు శ్రీనివాస్ తన భార్య సుమిత్రకు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. ఆ గొలుసు మెడలో వేసుకుని గర్వంగా తిరిగిన సుమిత్రను చూసి ఆ విషయానికి రెండో కోడలు సరస్వతికి తెలిసిపోయింది. ఆ విషయానికి తెలిసిన వెంటనే రెండో కోడలు సరస్వతి ముందు కొంచెం బాధపడింది. ఆ తర్వాత ఆ బాధ కోపంగా మారింది. ఆ కోపాన్ని తన భర్త మాధవ్ మీద చూపించి మాటలు తగ్గించి అలిగి కూర్చుంది. ఆమె మౌనం చూసిన మాధవ్ ఏమీ మాట్లాడకుండా తన భార్య కోరికను గ్రహించి ఆమెకు ఒక బంగారు గొలుసు తెచ్చాడు. మూడో కోడలు కూడా అదే కథ మొదలుపెట్టింది. ఈ విషయానికి ముందే గ్రహించిన తన భర్త బంగారు గొలుసు తెచ్చిపెట్టాడు. ముగ్గురు కొడుకులు పెళ్లయ్యాక వేరు వేరు కాపురాలు పెట్టారు. ఇల్లు వేరైనా ఒక ఇంట్లో ఏం జరిగినా అది మిగిలిన రెండు ఇళ్లకు చేరకుండా ఉండేది కాదు. ఏ పండగ వచ్చినా ఒక కోడలు ఏ పిండి వంట చేసినా మిగిలిన కోడళ్లు వదిలిపెట్టేవాళ్లు కాదు. ఒకరోజు రామయ్య అడిగాడు, నీ దగ్గర ఉన్న తరతరాల బంగారు గొలుసు కోడళ్లలో ఎవరికైనా ఇచ్చేయొచ్చు కదా? అందుకు లక్ష్మమ్మ నెమ్మదిగా చెప్పింది, దీన్ని జాగ్రత్తగా దాచగల కోడలు ఎవరో చూస్తున్నాను. ఆ విషయానికి ఉగాది పండుగ రోజునే చెప్తాను. ఆ విషయానికి తెలుసుకున్న కోడళ్లందరూ ఈ బంగారు గొలుసు నాకు దక్కాలి అని తమ తమ పనుల్లో పడిపోయారు. పెద్ద కోడలు సుమిత్ర లడ్డూలు చేసింది. రెండో కోడలు సరస్వతి చక్లీలను చేసింది. కాని మూడో కోడలు గౌరీ ఒక ముఖ్యమైన విషయానికి గమనించింది. వాళ్లు ఎంత వంటలు చేసినా అవి చివరికి తన ఇంటికే వచ్చేవని. అందుకేంటి అంటే పెద్ద కోడలు సుమిత్రకి రెండో కోడలు సరస్వతికి మధ్య గొడవ వచ్చింది. ఆ రోజునుంచే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. మూడో కోడలు గౌరీతో మాత్రం ఇద్దరూ తమ తమ పక్షాన చాడీలు చెప్పుకుంటూ ఉండేవారు. ఉగాది రోజు వచ్చింది. మొదట పెద్ద కోడలు సుమిత్ర వచ్చింది. తాను చేసిన లడ్డూల పళ్ళ్యాన్ని అత్తగారికి ఇచ్చి వెళ్ళిపోయింది. తర్వాత రెండో కోడలు సరస్వతి వచ్చింది. తాను చేసిన చక్లీల పళ్ళ్యాన్ని అత్తగారికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ తరువాత మూడో కోడలు గౌరీ వచ్చింది. వాళ్లు తెచ్చిన పిండి వంటలనుంచే కొంచెం కొంచెం తీసుకుని అవి తానే చేసినట్టుగా చెప్పుతూ అత్తగారికి ఇచ్చింది. అంతేకాదు కొత్త బట్టలు కూడా తీసుకువచ్చి అత్తగారికి ఇచ్చి ఎంతో ప్రేమగా మస్కరించింది. ఇది చూసిన లక్ష్మమ్మ చాలా ఆనందపడింది. ఆమె గౌరీని దగ్గరకు తీసుకుని తన బంగారు గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. అది చూసి రామయ్య అడిగాడు, బట్టలు పెట్టిందని గొలుసిచ్చావా? అందుకు లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది, కాదు, దీనికి తెలివి ఉంది, పొదుపు ఉంది. పిండి వంటల సంగతి ముందే అర్థం చేసుకుంది. ఈ గొలుసు దీని దగ్గరే సురక్షితం.